నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. జై భారత్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన జేడి లక్ష్మీనారాయణ. వైసీపీ హామీలతో జనంలో చర్చ జరుగుతోందన్న సజ్జల. టీడీపీతోనే ముస్లింలకు న్యాయం జరుగుతుందన్న చంద్రబాబు. వైసీపీ పాలనలో దాడులు పెరిగాయని ఆరోపణ. పిఠాపురంలో వరుణ్ తేజ్, గూడూరులో బాలయ్య. సినీ తారల ప్రచారంలో కూటమిలో జోష్. జగన్ పొన్నవోలు మధ్య క్విడ్ ప్రోకో. షర్మిల. ఏపీ సీఎం జగన్ నిన్న వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయగా దానిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. మేనిఫెస్టో కట్టుబడి ఉండడం జగన్ కు మాత్రమే సాధ్యమని అన్నారు. మేనిఫెస్టో ప్రకటించడమే కాకుండా అందులో 99% అమలు చేయడం సాధారణమైన విషయం కాదన్నారు. దాంతో ఈసారి ఎన్నికల మేనిఫెస్టోపై చాలా అంచనాలు ఉన్నాయని తెలిపారు. జగన్ కొత్తగా ఏం చెబుతారని కూడా చాలా మంది ఎదురు చూశారని వివరించారు. నిన్న జగన్ విడుదల చేసిన వైసీపీ మేనిఫెస్టోపై రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయని సజ్జల పేర్కొన్నారు. దాని మీద హై ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఏం చెప్తారనేది కూడా చాలామంది ఎదురు చూస్తుండొచ్చు. ఈ నేపథ్యంలో మేనిఫెస్టో గురించి నిన్నటి నుంచి స్టేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. నేను ఇక్కడ రెండు విషయాలు, ఒకటి మేనిఫెస్టో అనేది అంటే జస్ట్ ఒక తాయిలాలు అనౌన్స్ చేసే, ప్రకటించే, మేము రాగానే ఏం చేస్తామని ప్రకటించే, ఒక హామీల కుమ్మరించే, గుప్పించే పత్రం లాంటిది అయితే అది మేనిఫెస్టో అనిపించుకోదు. దానికి ఒక పత్రికా ప్రకటన అయినా సరిపోతుంది. మేనిఫెస్టోలో తెలియాల్సింది వచ్చే ఐదేళ్లలో దేనికైతే ప్రజలు మనకు తీర్పు ఇస్తారో ఈ 5 ఏళ్లలో మొత్తంగా రాష్ట్రం కానీ, ఆ రాష్ట్రంలో ఉండే వివిధ వర్గాల ప్రజలు కానీ, ఆ సమాజం యాజ్ సచ్ ఏ రకంగా ముందుకు పోతుంది, తీసుకెళ్ళాలి అనే ఒక స్పష్టత లేదా ఒక విధానం మాకేముంది అని చెప్పడమే మేనిఫెస్టో లక్ష్యం. అన్నాళ్ళు మాట్లాడిన ఉపన్యాసాలు ఏదైనా కావచ్చు, ఆఖరుకు ఆ రకమైన హామీ పత్రం ఏ సమూహానికైతే, ప్రజా సమూహాన్ని మనం టార్గెట్, మన కాన్స్టిట్యున్సీ అనుకుంటాము, అంటే ఇక్కడికి వచ్చేసరికి రాష్ట్రం మొత్తం, మా పార్టీకి సంబంధించినంతవరకు ఈ రాష్ట్రమే పూర్తి కుటుంబం. దీని బాగోగులకు సంబంధించి ఈ 5 ఏళ్లలో ఏం చేస్తాం, గత 5 ఏళ్లలో ఏం చేశామని చెప్తూ ఈ 5 ఏళ్లలో ఏం చేయబోతున్నామని చెప్పే ప్రయత్నం బలంగా చేసిందే నిన్నటి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో. ఈరోజు అందరి చేతుల్లో ఉంది. దీన్ని ఇలా కాకుండా కేవలం తాయిలాలు అనౌన్స్ చేసే. వైఎస్ఆర్సీపీ పాలనలో ముస్లింపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముస్లింలకు తగిన న్యాయం జరిగిందని తెలిపారు. నెల్లూరులోని షాదీ మంజిల్లో ముస్లింలతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. స్వార్థం కోసం దోపిడీలు, మోసాలకు పాల్పడే వారికి ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లింల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, హజ్ హౌస్ నిర్మించి ముస్లిం సోదరులను మక్కా పంపించామని చంద్రబాబు తెలిపారు. కడప, విజయవాడలో కూడా హజ్ హౌసులు నిర్మించామని వివరించారు. ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు, ఈరోజు ఇక్కడ ఎంపీగా పోటీ చేశాడు, ఒక నక్క జిత్తుల ఏటు. ఆయనే సంతకం పెట్టాడా లేదా? ఆయనే రాజ్యసభలో మాట్లాడా లేదా? బ్రహ్మాండమైనది యాక్ట్ అని చెప్పాడా లేదా? చట్టాన్ని సమర్థించాడా లేదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ముస్లింస్ అంతా మీకు అన్యాయం జరిగిపోతా ఉంది అని నాటకాలు ఆడుతున్నారు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే చేసేది తప్పుడు పనులు, మభ్యపెట్టి మోసాలు చేసి
మిమ్మల్ని అమాయకుల కింద చిత్రీకరించాలని ఆలోచిస్తే అది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతున్నాను, 5 ఏళ్లలో 1 రూపాయి మీరు ఖర్చు పెట్టలేదు. ఇంకో పక్క 4% రిజర్వేషన్లు. మాట వస్తే 4% పోతాయి, మసీదులు కూల్చేస్తారు, షాదీ మందిర్ కూల్చేస్తారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు. నేను మసీదులు కట్టించాను, అవునా కాదా? కాంగ్రెస్ పార్టీకి నేషనల్ క్రికెట్ ప్లేయర్ కమలాకర్ రావు గుడ్ బై చెప్పారు. విశాఖ నార్త్లో కాంగ్రెస్ పార్టీని రెపరెపలాడిద్దామని తాను అనుకున్నానని, కానీ తనకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరిగిందని అన్నారు. అందుకే పార్టీ మారాలని అనుకుంటున్నానని కమలాకర్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా గురుద్వార్ గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గాజువాక నుంచి వచ్చిన వ్యక్తికి నార్త్లో టికెట్ ఇవ్వడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న తనకు టికెట్ ఇవ్వనందున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకును కూడా జీరో చేశారని కనుకనే తన రాజీనామా పత్రాన్ని వైఎస్ షర్మిలకు పంపిస్తున్నానని తెలిపారు. తర్వాత అన్ని గ్రూపులు కూడా ఏదైతే 3 గ్రూపులు ఉన్నాయో విశాఖపట్నంలో 3 గ్రూప్ రాజకీయాలు 3 గ్రూప్ నాయకులు కూడా నన్ను ఎంతో ఆదరించారు. అందరికీ కూడా నా నమస్మంజలి. తర్వాత ఏంటంటే నార్త్ నియోజకవర్గం వచ్చిన వరకు నేను ఎప్పటి నుంచో చిన్నప్పుడు ఇక్కడే పుట్టి పెరిగాను. ఆల్రెడీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను కాబట్టి కంపల్సరీగా నార్త్ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేయమని ముందు వాళ్ళే చెప్పారు. చెప్పిన తర్వాత కొన్ని పరిణామాల వల్ల మార్చడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఏం చెప్పారంటే మీరు అప్లికేషన్ పెట్టాలి, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే 10,000, ఎంపీగా కంటెస్ట్ చేయాలంటే 25,000 పే చేయాలి. పే చేస్తే ఎవరైతే ఎంతమంది అయితే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేస్తారు, స్క్రూటినీ చేస్తారు. జనబలం అలాగే ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నాం, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం ఎలక్షన్ అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి. సో ఇవన్నీ కేటగిరీలు చూసి లోకలా నాన్ లోకలా అనేది చూసి స్క్రూటినీ చేసి ఒకరికి అనౌన్స్ చేస్తారంటే నేను ఎంపీగా కూడా పెట్టాను. ఎంపీగా ఎందుకు పెట్టానంటే విశాఖపట్నంలో నాకున్న పరిచయాలు ఎక్కువ, అలాగే కాంగ్రెస్ పార్టీ ద్వారా అందరికీ న్యాయం చేద్దామని ఎంపీగా కూడా 25,000 డీడీ తీసి పెట్టాను. 25,000 ట్రాన్స్ఫర్ చేశాను అమౌంట్ వాళ్ళకి. అలాగే భీమిలి నియోజకవర్గం నుంచి కానీ నార్త్ నియోజకవర్గం నుంచి కానీ 10,000 చొప్పున పెట్టి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఏం లేదు. అప్పుడు నేను వేగి వెంకటేష్ గారిని అడిగాను, వార్ రూమ్ చైర్మన్ కాబట్టి. ఆయన అడిగితే ఒకటే షర్మిలా గారు చెప్పారు తప్పదు అనేసి ఆయన ఆన్సర్ ఇచ్చారు. సో షర్మిలా మేడం మీరే కానీ చెప్పుంటే మాత్రం. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో నందమూరి బాలకృష్ణ పర్యటించారు. సర్వాంధ్ర సాకార యాత్రలో భాగంగా గూడూరు చేరుకున్న బాలయ్యకు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రజలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. కోర్టు సెంటర్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. బాలయ్యకు భారీ గజమాలతో స్వాగతం పలకడమే కాకుండా నిమ్మకాయల మాల వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బాలయ్యను చూసేందుకు రోడ్డుకి ఇరువైపుల అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బాలయ్యతో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు. అనంతరం టవర్ క్లాక్ సెంటర్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ను గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఏమి లాయర్, ఆయన ప్రెస్ మీట్ పెట్టి భుజాలు తడుముకున్నారని, ఆయన తనపై ఊగుతూ ఏవేవో మాట్లాడారని వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శించారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆదివారం విశాఖలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ అంటే అభిమానం, గౌరవం ఉందని చెప్పిన పొన్నవోలు సుధాకర్ వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చాలని అన్ని కోట్ల చుట్టూ ఎందుకు తిరిగారని ప్రశ్నించారు. లేదు, కొన్ని క్యాపిటల్ సిటీస్ అయినా 3 అన్నారు, 3 ఒక్కటైనా కట్టారా? కనీసం ఈరోజు ప్రజలు తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఒక క్యాపిటల్ సిటీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు అంటే ఇది అవమానం కాదా? పోయిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు పూర్తి మద్యపాన నిషేధం. మరి పూర్తి మద్యపాన నిషేధం మీరు ఎందుకు చేయలేదు? మద్యపాన నిషేధం చెయ్యకపోగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎవరు అమ్మని బ్రాండ్లు మీరు మాత్రమే తయారు చేసి నాసిరకం మందు అమ్మి కల్తీ మందుతో, కల్తీ సారాతో ఈరోజు ఎంతమంది ప్రజలు నష్టపోతున్నారు, వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ ఈ మద్యం తాగి లివరు, కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు. మరి వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి? జాబ్ క్యాలెండర్ గురించి పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన అంశము ప్రతి జనవరిలో సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుంది అని మీరు చెప్పారు 5 సంవత్సరాల క్రితం. 5 సంవత్సరాలు గడిచింది, 5 సంక్రాంతులు గడిచాయి. తన బాబాయ్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కోసం సినీ నటుడు వరుణ్ తేజ్ రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కు ప్రజలే కుటుంబ సభ్యులని వరుణ్ తేజ్ అన్నారు. 2019 ఎన్నికల్లో పవన్ విజయం సాధించకపోయినా ఆయన ప్రజలకు మేలు చేస్తూనే ఉన్నారని ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు ఆయన మరింత సేవ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అప్పులు చేసి మరి కౌలు రైతులకు సహాయం చేస్తున్నారని గుర్తు చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ కోరారు. కాకినాడ రూరల్ వారాహి విజయభేరి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కురసాల కన్నబాబును టార్గెట్ చేశారు. ప్రజల కోసం బతకాలి అనే ఒక స్ఫూర్తి తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని, కానీ తమ వద్ద డొక్కు స్కూటర్పై తిరిగే కన్నబాబు ఇవాళ పెద్ద నాయకుడు అయిపోయాడని మండిపడ్డారు. తాను మాత్రం ఆశయం కోసం నిలబడి దశాబ్ద కాలంగా నలిగిపోయానని, అందరితోనూ మాటలు అనిపించుకున్నానని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవి వల్ల కురసాల కన్నబాబు రాజకీయ నేత అయ్యాడని తెలిపారు. చిరంజీవి పడేసిన భిక్షతో ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాడు చిరంజీవిని, జగన్ని అవమానించారని, వాస్తవానికి అది నిర్మాతలకు సంబంధించిన విషయమని, అయినా చిరంజీవి ముందుకొచ్చారని పవన్ పేర్కొన్నారు. నాడు చిరంజీవిని, మహేష్ బాబును, ప్రభాస్ను జగన్ అహంకారంతో పిలిపించారు. వారిని కూర్చోబెట్టి బజిమ్లాడండి అని చెప్పి దాన్ని వీడియో తీశారు. ఆ వీడియోని బయటికి పంపించారని పవన్ కళ్యాణ్ అన్నారు. పట్టాల స్కామ్ లో రూపాయికి చెల్లుబాటు కాని స్థలాన్ని కూడా గవర్నమెంట్ చేత 100 రూపాయలు కొనిపించి ఇళ్ల స్థలాలుగా ఇప్పించారు. ఎంత మాత్రం నివాస యోగ్యం కాని స్థలాల్లో ఆ స్థలాల్లో వస్తే మోకాళ్ళ లీతు నీళ్లు ఉండే పరిస్థితి. ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రజా ఆమోదం లేదు, ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగం లేదనేది చిన్న ఉదాహరణ. ఇక్కడ 55 ఎకరాల పెద్దాపురం నియోజకవర్గంలో 55 ఎకరాల్లో 20,040 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే కేవలం 1,1900 ఇళ్ళు మాత్రమే పూర్తయ్యాయి. అంటే కేవలం 5% మందే లబ్ధిదారులు. 90% మందికి చేస్తామని చెప్పి దానిని సాక్షిలో ప్రచారాలు తప్ప, సిద్ధం పోస్టర్లు తప్ప, సిద్ధం హోర్డింగ్లు తప్ప ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేయాల. ముఖ్యంగా పోయినసారి 2014లో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి టిట్కో ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వకుండా మొత్తం రాష్ట్రమంతా లబ్ధిదారులు ఇవ్వకుండా ఇల్లులు పాడైపోయేలా చేశారు. తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గం మొత్తం తీవ్రమైన తాగునీటి సమస్య ఉంది. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కేంద్ర జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన రక్షిత మంచినీరు వచ్చే పథకం ఉంది. ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ దానికి ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి ఈ వైసీపీ చేస్తుంది. ఎన్నికల ముందు ధవళేశ్వరం నుంచి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పోలీసులను జగన్ మోసం చేశారని ప్రముఖ నటుడు జనసేన నేత నాగబాబు ఆరోపించారు. డిపార్ట్మెంట్లో నూతన నియామకాలు చేపట్టకపోవడంతో పోలీసులపై పనిభారం పెరుగుతోందని విమర్శించారు. సకాలంలో వారికి వేతనాలు సైతం చెల్లించడలేదని మండిపడ్డారు. పోలీస్ పోస్టులు భర్తీ చేసి ఉంటే ఖచ్చితంగా పోలీసులకు సెలవు పెట్టుకునే వీలు సిక్కేది. ఈ మహానుభావుడు సరిగా రిక్రూట్మెంట్ చేస్తేనే కదా. స్టాఫ్ లేరు కాబట్టి డబుల్ డ్యూటీనో ట్రిపుల్ డ్యూటీనో చేసినా ఏం ఉపయోగం? కనీసం ప్రభుత్వం నుంచి రావాల్సిన జీతాలు టైంకు రావు. అతనికేంటి గవర్నమెంట్ ఎంప్లాయీ 1వ తారీఖు వచ్చేసరికి జీతం వస్తుంది అని అనుకోవడానికి లేదు. ఈ వైసీపీ పాలన వచ్చాక జీతాలు రావు, డిఏ బకాయిలు ఇవ్వరు. 2018 నుంచి పెండింగ్లో ఉన్న డిఏలు పోలీసులకు ఇవ్వడం లేదు. ఒక్కో పోలీసుకి సీనియారిటీని బట్టి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు డిఏ బకాయి పడ్డాడు ఈ దివాలా కోరు ముఖ్యమంత్రి. పోలీసులకి రౌండ్ ద క్లాక్ డ్యూటీ కాబట్టి వాళ్ళకు ఉన్న సెలవులను ప్రభుత్వానికి సరెండర్ చేస్తారు, వాటికి డబ్బులు ఇస్తారు.
వేమూరు మండల పరిధిలోని దోనిపూడి గ్రామంలో పాస్టర్స్ ఫెలోషిప్ కూడిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వేమూరు మండల పరిధిలోని ఫెలోషిప్, లూథరన్, బాప్టిస్ట్, సాల్వేషన్ ఆర్మీ, క్రీస్తు సంఘం, వివిధ సంఘాల సంఘ కాపర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, బిషప్ కత్తెర సురేష్, జనసేన వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఓస రాజేష్ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆనందబాబు విజయం సాధించాలని ప్రార్థనలు చేశారు. దాదాపు నేను ఇక్కడ ఉండేవాడినే, మీ అందరికీ తెలిసిన వ్యక్తి నా గురించి అనిపిస్తే నన్ను సహకరించండి, సహాయం చేయండి. ఏ పదవులు ఏ పవర్ లేకుండానే అక్కడంతా కూడా నాశనం చేసి భ్రష్టు పెట్టిపోయి తెలియని ప్రాంతానికి పంపించాలని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అందుకనే మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాను, నన్ను సైకిల్ గుర్తు మీద ఓట్లేసి గెలవడానికి మీరందరూ సహకరించండి. ఇక్కడ ఈ సమావేశంలోనే సోదరులు కత్తెర సురేష్ కుమార్ గారు 12 ఏళ్ళు వైఎస్ఆర్సీపీలో కష్టపడ్డాడు, పనిచేశాడు, ఆలోచించారు. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్నారు. సిస్టర్ ఎన్ఈ కృష్ణ గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంది. పవర్లో ఉండి, పవర్ పార్టీలో ఉండి ఇక్కడ అసలుకి దళితులకి మనకి గుర్తింపు గౌరవం లేదు, మనగలగలం ఇక్కడ అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే శరణ్యం. తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ నటి జయప్రద దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మన ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలంగా బంగారు ఆంధ్రప్రదేశ్గా చేయాలని, అలాగే మన ఆంధ్ర ప్రజలకి మన రాష్ట్రానికి స్టేటస్ కావాలని మనం సైతం జై శ్రీరామ్ అందామని, శ్రీరామచంద్రుడు అందరివాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గం బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాజధాని కేంద్రపాలిత ప్రాంతం డిలిమిటేషన్లో అన్యాయం జరగవద్దంటే దాన్ని అడ్డుకునే శక్తి కేవలం గులాబీ కండువాకే ఉందన్నారు. 2014లో బడేభాయ్, 2024లో చోటాభాయ్ మోసం చేశారన్నారు. 30 లక్షల కోట్లు రోడ్ సెస్ పేరిట వసూలు చేసి అందులో సగం సొమ్ముతో అంబానీ లాంటి వాళ్లకు రుణమాఫీ చేశారని ఆరోపించారు. నరేంద్ర మోడీ అదేవిధంగా ప్రతి ఇంట్లో నల్లా పెడతా అన్నాడు. భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీ, పెద్ద ఆర్థిక వ్యవస్థగా చేస్తా అని చెప్పిండు. ఇన్ని పనులు, ఇన్ని మాటలు చెప్పిండే, ఒక్కటన్నా అయిందా మోడీ గారు? నీకెందుకు ఓటేయాలి అంటే దానికి ఉల్టా మళ్ళా దబాయించుడు, తిట్టుడు. ఒక్కసారి యాద్ చేసుకోండి, బడాబాయ్ బడా మూసం ఏమేం మాటలు మాట్లాడిండో తెలంగాణ గురించి ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇదే మోడీ కదా తల్లిని చంపినరు, బిడ్డను వేరు చేసిండ్రు అన్న మాట ఒక్కసారి కాదు 10 సార్లు అన్నాడు. తెలంగాణ పుట్టుకనే అవమానించినోడు నరేంద్ర మోడీ. తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రు, ఆంధ్రప్రదేశ్ ను చంపేసిండ్రు అని మాట్లాడినోడు నరేంద్ర మోడీ. ఒకసారి కాదు 10 సార్లు మాట అన్నాడు. ఆ మాట భద్రాచలంలో మన 5 మండలాలను మనను అడగకుండా, కనీసం మన యొక్క ఆలోచన కూడా తెలుసుకోకుండా 5 మండలాలు తీసుకుపోయి ఆనాడు ఆంధ్రలో కలిపినోడు నరేంద్ర మోడీ. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క మాట, ఒక్క హామీని నిలబెట్టలేదు నరేంద్ర మోడీ. అది కాజీపేటలో. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించారు. 5 ఏళ్లలో 5 ప్రధానులు అనేది ఇండియా కూటమి ప్లాన్ అని ఎద్దేవా చేశారు. అందుకు కర్ణాటక నమూనానే నిదర్శనమని అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ల అధికారాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య और आज भी ये कांग्रेस के शहजादे उसी पाप को आगे बढ़ा रहे हैं. आपने कांग्रेस के शहजादे का एक ताजा बयान जरूर सुना होगा. ये शहजादे का कहना है
कि भारत के राजा, भारत के महाराजा ये अत्याचारी थे, ये गरीबों की जमीन छीन लेते थे, जब मर्जी पड़े तब उनका सब हड़प कर लेते थे। कांग्रेस के शाहजादे ने छत्रपति शिवाजी महाराज, कित्तूर की रानी चिन्नम्मा जैसे महान व्यक्तित्व का अपमान किया है। इनका सुशासन, इनकी देशभक्ति आज भी हम सभी को प्रेरित करती है। जरा शाहजादे को पता है భారతదేశ మూలవాసులైన దళితులు, గిరిజనులు, ఓబీసీలపైన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారని, ఈ కుట్రను అర్థం చేసుకుని తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలను కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా మార్చాలని బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోందని, ఇందుకోసమే 400 సీట్లలో గెలిపించాలని ప్రజలను కోరుతోందని చెప్పారు. 2025 కల్లా రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మాన్ని అమలు చేయాలని, దేశాన్ని హిందూ మత రాజ్యంగా తయారు చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ టార్గెట్ అని తెలిపారు. దీన్ని అమలు చేసేందుకు మోదీ, అమిత్ షా కంగణం కట్టుకున్నారన్నారు. We wanted to increase wealth in the government of India. We wanted to distribute that wealth equally, poorest of the poor, SC, ST, BC and OBC and women and minority. We wanted to distribute equally. But whereas BJP agenda is, it is very simple. They wanted to give only 2 persons who is close associates of Pradhan Mantri and Grah Mantri, Adani, Ambani and 1 or 2 more corporates from Gujarat. So they have given 30 lakh crores bank loans waived for corporate sector. So how come BJP is going to claim they are doing some welfare for poorest of the poor? They have not waived farmers loan. They have not given any loans to unemployed youth. They have not given any loans to education loans. But they have waived 30 lakh crore loans to corporate companies. గత నెల 22న జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించిన లక్ష్మీనారాయణ నెల తిరిగేసరికి తన పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. దీనికి పీపుల్స్ మేనిఫెస్టోగా ఆయన నామకరణం చేశారు. అప్పు, అవినీతి, రౌడీజం, పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమని జై భారత్ పార్టీ ప్రకటించింది. ప్రతి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా మలుస్తామని హామీ ఇచ్చింది. ప్రతి ఒక్కరికి 10 లక్షల జీవిత బీమా కల్పిస్తామని భరోసా ఇచ్చింది. ఎంఎల్ సైబర్ సెక్యూరిటీ, స్పోకెన్ ఇంగ్లీష్, యాప్టిట్యూడ్. స్పోకెన్ ఇంగ్లీష్ అన్న ఇంగ్లీష్ మాట్లాడడానికి వస్తే చాలు మనం. అందుకనే మాతృభాష, అందుకనే వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు అంటారు, మాతృభాష కళ్ళు, ఇంగ్లీష్ భాష కళ్ళజోడు. కళ్ళజోడు లేకుండా మనం చదవగలం కానీ కళ్ళు లేకుండా చదవలేమంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా మాతృభాష చాలా ముఖ్యమైన విషయం. ఆ తర్వాత 11వ తరగతి నుంచి ఎన్ఎస్ఎస్లో భాగస్వామ్యం, వృత్తి విద్యా శిక్షణ 12వ తరగతి నాటికి ఒక నైపుణ్యం, అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి అయ్యేసరికి 2 నైపుణ్యాలలో ప్రావీణ్యం ఇస్తాం. అంటే వాళ్ళు బయటికి రాగానే వాళ్లకు ఉద్యోగాలకు అర్హత కావాలి. ఇప్పుడు ఏమంటున్నారు చాలామంది, వీళ్ళ దగ్గర నైపుణ్యాలు లేవు. అందుకనే మేమేమంటున్నామంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని అదే మేనిఫెస్టో మళ్ళీ నిన్న మాట్లాడారు. తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, ప్రతి నియోజకవర్గంలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. కాబట్టి మా మేనిఫెస్టో ఉపయోగపడింది ఎవరికో అన్నది మేము అనుకుంటాం. కాబట్టి ఇది మాస్టర్ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోని అన్ని పార్టీలు అడాప్ట్ చేసుకోమని మేము అడుగుతున్నాం. కంబైన్డ్గా అందరం కలిసి చేద్దాం. దిస్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టో అని. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పండి, రాష్ట్రం బాగుపడుతుంది. ఆ విధమైన ధోరణిలో ఉంది జై భారత్ నేషనల్ పార్టీ. థ్యాంక్ యూ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఒక భయంకరమైన చట్టం. దేశంలో ఏ రాష్ట్రం కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పలేదు. నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చినా కూడా ఓన్లీ ఒకే ఒక రాష్ట్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చట్టం తెచ్చింది, ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నంలోని కూర్మనపాలెంలో క్షత్రియుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి మున్సిపల్ మాజీ చైర్మన్ వివిఎన్ఎం రాజా అధ్యక్షుడు వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమర్నాథ్ మాట్లాడుతూ, తన తండ్రి గురునాథరావు మంత్రిగా పనిచేసినప్పుడు ఉత్తరాంధ్రలో క్షత్రియులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించారని చెప్పారు. 2019 ఎన్నికల్లో క్షత్రియులకు 5 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ స్థానాన్ని కేటాయించారని,
ఈ ఎన్నికల్లో 5గురికి ఎమ్మెల్యే సీట్లు కేటాయించగా అందులో విశాఖ జిల్లాకు చెందిన వారు 2 ఉన్నారని అమర్నాథ్ తెలియజేశారు. అందరూ కలిసి పనిచేస్తున్నాం, అందరూ కలిసి మీ అందరికి మాటిస్తున్నాం. అందరం కూడా కుటుంబ సభ్యుల్లా కలిసి పనిచేసేటువంటి బాధ్యత మాది. నన్ను కూడా మీలో ఒకటిగా చూడమని చెప్పి కోరుతా ఉన్నా. గతంలో ఈ ప్రాంతానికి ఏ రకంగా సేవలు అందించేటువంటి అవకాశం నా కుటుంబానికి, నా తండ్రికి గున్నారావు గారికి వచ్చింది. తర్వాత అప్పట్లో మా తాతగారు పెద్దలు జగన్ రెడ్డి గారు, తర్వాత సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూటమి తరపున పర్యటించారు. ఈ సందర్భంగా పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఒక అవకాశం అంటూ వచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఎద్దేవా చేశారు. ముందుకు వస్తుందని మనకి తెలిసింది అందరికీ. చిన్నపిల్లడు కూడా హార్ట్ అటాక్ అంటే ఇక్కడ అన్నీ అంటారు. మరి ఇక్కడ అన్నీ కట్లు కట్టేసి పెట్టేదారు మరి హార్ట్ అటాక్ అంటే. ఎందుకంటే వీళ్ళ డ్రామాలు అలా ఉన్నాయి. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు, ఇక్కడేమో నిన్న నెల్లిమర్లలో మాకు పెద్ద దండ ఒకటి వేశారు, కేయం తోటి తీసుకొచ్చి. అవి వాళ్ళు ఏం చెప్పారంటే వైర్లు చుట్టూ పెడతామండి, అది ఏలాడ తీసి పెడతాం. ఆ ఎమ్మెల్యే గారు ఎవరో ఊరేగింపు వచ్చేటప్పటికి ఏ రాత్రి అవుతుంది శాతం వచ్చేటప్పటికి ఎండకి బాగా టెంపర్ అయిపోయి ఉంటాయండి చిన్న చిన్న వైర్లు. అవి ఏంటంటే ఒకసారి అలా ఏదో ఒకటి అలా టెంపర్ అయ్యి ఒకటి అలా గాల్లో వచ్చి అక్కడ తగలంగానే దానికి ఒక ప్లాస్టర్ వేశారు. ఒక ఏదో ఆపరేషన్ జరిగినట్టు 30-40 మంది డాక్టర్లు వాళ్ళందరి మధ్యలో అనే ఉన్నాం. చనిపోయినా అదే నవ్వు, ఆనందం వచ్చినా అదే నవ్వు. మరి అదేంటో నాకు తెలియదు. మరి ఎప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు పెట్టని చెప్పుకుంటాడు, కానీ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఎప్పుడు ఎవరు మాట్లాడరు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడరు. మన బొత్స ఏటది నేను మాట్లాడుతుంటే ఇదే అంటాడే. ఆయన ఏం మాట్లాడతాడో ఆయన తెలియదు, తెలుగు రాదు ఆయనకి, బొత్స సత్యనారాయణ గారు. అలాగే వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యేలు చెప్పండి, రాజశేఖర రెడ్డి గారు తనయుడు. మధురవాడలో టీడీపీ ప్రచారం జోరుగా హుషారుగా సాగుతోంది. భర్తల కోసం భార్యలు ప్రచారం నిర్వహిస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలో కూటమి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సతీమణి శారద, విశాఖ జిల్లా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ భార్య నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని మధురవాడలోని ఆర్హెచ్ కాలనీలో ప్రచారం అటు టీడీపీ కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ మంచి ఉత్సాహాన్నిచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.